మీ బోరింగ్ టెరెస్ ని ఇంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేయొచ్చు. ఎలాగో చెప్పేస్తే రీల్ అయితే సేవ్ చేసుకో. వి ఆల్ హ్యావ్ దట్ వన్ ఫ్రెండ్ హూ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఎందుకంటే లోకమంతా కలిసి నువ్వు ఈ పని చేయలో నీతో చేత కాదు, ఏ లైట్ తీసుకో అని అన్నప్పుడు ఆ ఫ్రెండ్ నిలబడి లేదు నువ్వు చేయగలుగుతావు, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అనేసి మనకు ఒక మోటివేషన్ ఇస్తారనమాట. సో అట్లాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మిస్ చేసుకోకండి చెప్తున్నా. సో అట్లాంటి ఫ్రెండ్ బర్త్డే అయితే మాత్రం రచ్చ రచ్చ చేయాల్సిందే కదా. కాకపోతే బడ్జెట్ ఉండదు మన దగ్గర. బడ్జెట్ లేకపోతే ఏం చేయగలుగుతాం. సో ప్రైవేట్ థియేటర్ అనుకున్నా బడ్జెట్లో ఫినిష్ చేసేసుకోవచ్చు. కాకపోతే అది చాలా రొటీన్ అయిపోయింది. అబ్బా అంటే అందరు ప్రైవేట్ థియేటర్కే పోతున్నారు. ఇట్స్ లైక్ వెరీ రొటీన్. సరే ఇదంతా కాదు, ఫామ్ హౌస్ ఏమైనా బడ్జెట్లో వస్తుందా అంటే ఓ అమ్మ రేట్లు చూస్తుంటే నేను టాప్ నాచ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ భయ్యా, నా దగ్గర అంత డబ్బులు లేవు. అండ్ నా ఫ్రెండ్ కానీ కూడా అంత సీన్ లేదు. అంత డబ్బులు పెట్టి ఫామ్ హౌస్లో కుదరదు. ఇవన్నీ అయ్యే పనులు కావనిపించింది నాకైతే. సో ఫామ్ హౌస్ కాదు, అటు ప్రైవేట్ థియేటర్ కాదు, ఈ రెండింటి మధ్యలో ఏదైనా బడ్జెట్ ఫ్రెండ్లీ ఏమైనా ఉంటే చూద్దామని చెప్పి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే లక్కీగా జోలో ఈవెంట్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కనబడ్డది. హైదరాబాద్లో మీకు ఏడ కావాలన్నా వీళ్ళు ఈవెంట్స్ అయితే ప్లాన్ చేస్తారంట. సో నేను డీటెయిల్గా చెప్తా దాని గురించి. అండ్ ఈ లొకేషన్ ఏదైతే ఉండేనో అది గట్కేసర్ చల్లపల్లి స్టేషన్ ఉంటుంది కదా అటు సైడ్. సో అంత దూరం వచ్చి చేసిర్రు. సో ఓపికకి మెచ్చుకోవాలా. లైట్ సెటప్ అయిపోయింది. నెక్స్ట్ది పార్ట్ 2లో చూపిస్తా, వచ్చేసేయండి.